ఇక ఆసియా కప్ ఫైనల్లో పాక్ కు చుక్కలు చూపించారు భారత బౌలర్లు. దీంతో ప్రారంభంలో దాటిగా ఆడిన పాక్ ను 146 పరుగులకే ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా తలో 2 వికెట్లు తీశారు. దీంతో 19.1 ఓవర్లలో 146 రన్స్ కు పాక్ ఆలౌట్ అయింది. పాక్ బ్యాటర్లలో ఓపెనర్లు ఫర్హాన్ 57, ఫకర్ జమాన్ 46 రన్స్ తో రాణించారు. ఇక మిగిలిన బ్యాటర్లలో ఆయుబ్ ఒక్కడే 14 పరుగులు చేశారు. మిగిలిన వారంతా సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. వీరిలో 3 డకౌట్ అయ్యారు. మరిన్ని డీటెయిల్స్ తేజస్వి అందిస్తారు. తేజస్వి, ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ ఆల్అౌట్ అయింది, అప్డేట్స్ ఏంటి? రైట్ మమత, డీపీ వరల్డ్ ఏషియా కప్ ఫైనల్లో చాలా ఎక్స్పెక్టేషన్స్ మధ్య స్టార్ట్ అయింది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ చాలా ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఎగ్జాజరేషన్స్ మధ్య స్టార్ట్ అయింది. అండ్ యాజ్ యూజువల్ మనం ముందు మ్యాచెస్ చూసాము. ఎలా అయితే ఇండియా పాకిస్తాన్ని దెబ్బతీస్తూ వచ్చిందో ఇప్పుడు కూడా ఇండియా యాజ్ యూజువల్ అలాగే దెబ్బతీసింది. అండ్ పాకిస్తాన్ ఇలాంటి క్రూషియల్ మ్యాచెస్లో చాలా అంటే వాళ్ళు ఆ షేక్ అనేది చూపిస్తారు. అంత ఈజీగా అంత కూల్గా పర్ఫామ్ చేయరు. యాజ్ ఇండియా పర్ఫామ్ చేసినంత కూల్గా పాకిస్తాన్ అయితే పర్ఫామ్ చేయదు. సో ఇదంతా ముందు మాట్లాడుకున్నాం. కానీ స్టార్ట్ ఏదైతే వచ్చిందో పాకిస్తాన్ పవర్ ప్లేలో ఆడిన తీరు కానీ, ఫస్ట్ ఓపెనర్స్ ఇద్దరు ఫర్హాన్ కానీ ఇద్దరు ఓపెనింగ్ చేసిన తీరు, ఫకర్ జమాన్ అండ్ ఫర్హాన్ వీళ్ళిద్దరూ ఓపెనింగ్ చేసిన తీరుకి ఎక్కడో ఇండియన్స్కి కొంత డిసప్పాయింట్మెంట్ వచ్చేసింది. పాకిస్తాన్ ఈరోజు బ్రహ్మాండంగా ఆడబోతోంది అండ్ ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్నిటినీ బ్రేక్ చేయబోతుందేమో అనే ఒక డౌట్ క్రియేట్ చేశారు. అంత బాగా ఆడారు. సో ఫస్ట్ వికెట్ 84 దగ్గర పడిన తర్వాత అప్పటికి ఇంకా ఫకర్ జమాన్ ఇంకా పర్ఫామ్ చేస్తూ వచ్చాడు. 113 వరకు ఆడాడు. ఇంతవరకు బాగా ఆడుతున్నారు, వికెట్స్ పడట్లేదు అని టెన్షన్ పడే టైంలో కేవలం 113 నుంచి 146 వరకు అంటే కేవలం 33 రన్స్తో ఆల్అౌట్ అయిపోయారు. సో ఎలాంటి డిజాస్ట్రస్ సిచ్యువేషన్లో పాకిస్తాన్ ఈరోజు ఉంది అనేది అయితే మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. అండ్ ఒక పక్క మన బౌలర్స్ విషయానికి వస్తే హార్దిక్ పాండ్యా లేడు, బుమ్రా ఫామ్లో లేడు. అండ్ స్పిన్నర్స్ విషయానికి వస్తే ఎవరు బాగా పర్ఫామ్ చేస్తారు? కుల్దీప్ ఈ సీజన్ మొత్తం బాగా పర్ఫామ్ చేశాడు. సో కుల్దీప్ కూడా స్టార్టింగ్లో వికెట్స్ రాలేదు అనుకుంటున్న టైంలో వరుణ్ చక్రవర్తి మంచిగా ఎవరైతే క్రూషియల్ ఓపెనర్స్ ఉన్నారో వాళ్ళిద్దరు వికెట్స్ తీసి ఆ స్టార్ట్ అనేది అందించాడు. సో వరుణ్ చక్రవర్తికి ఖచ్చితంగా క్రెడిట్ ఇవ్వాలి. ఎప్పుడైతే ఇండియాకి వికెట్స్ కావాలి అనుకున్న టైంలో వచ్చి తను వికెట్స్ అందిస్తూనే ఉన్నాడు. అండ్ ఆ తర్వాత అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ మంచిగా ఫామ్ అందుకొని వాళ్ళిద్దరు కూడా బాగా వికెట్స్ తీయడం అండ్ లాస్ట్ 2 వికెట్స్ బుమ్రా తీయడం. సో ఇదంతా హోల్ టీమ్ ఎఫర్ట్. అండ్ ఈరోజు మెయిన్గా మాట్లాడుకోవాలంటే ఫీల్డింగ్లో కూడా ఎక్కడ మన ఇండియన్ టీం ఆ ఫ్లాస్ అనేది చూపించారు. లాస్ట్ శ్రీలంక మ్యాచ్లో ఏవైతే ఫీల్డింగ్లో క్యాచెస్ మిస్ చేయడం ఇలాంటివి చూసామో ఈరోజు క్యాచెస్ డ్రాప్ చేయడం కూడా ఎక్కువగా చూడలేదు. అండ్ సంజు శాంసన్ కూడా వికెట్ కీపింగ్లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. అండ్ సూర్యకుమార్ యాదవ్ కూడా మంచిగా అంటే ఎక్కడ ఏ డెసిషన్ తీసుకోవాలో క్రూషియల్ డెసిషన్స్ అనేవి చాలా బాగా తీసుకున్నాడని అయితే మనకు అనిపించింది. అండ్ 146 ఇక్కడ యావరేజ్ స్కోరే 160 ప్లస్ 165 180 వరకు రావచ్చు. కానీ 146 ఒక రకంగా చూసుకుంటే తక్కువ స్కోరే. అండ్ మన బ్యాటింగ్ విషయానికి వస్తే యాజ్ యూజువల్ మనం ఓపెనర్స్ మీదే డిపెండ్ అయిపోయి ఉన్నాం ప్రస్తుతానికి. ఎందుకంటే అలాంటి మంచి పర్ఫార్మెన్స్ అయితే వాళ్ళు ఇస్తున్నారు. కానీ మనకు కూడా చాలా మంచి బ్యాటర్స్ ఉన్నారు. సో 146 బేసిక్గా మన బ్యాటర్స్ విషయానికి వస్తే వాళ్ళు ఓపెనింగ్లోనే 100 కొట్టిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ చేజ్ని అయితే చాలా ఈజీగా చేసేస్తాం. అండ్ మనం టాస్ గెలవడం ఈరోజు చాలా క్రూషియల్ అయింది. అండ్ మన బ్యాటింగ్ త్వరగా కంప్లీట్ చేసేయాలి అండ్ తక్కువ ఓవర్స్లోనే కంప్లీట్ చేసి ఆ సెలబ్రేషన్ చేసుకోవాలి అనేంత ఎగ్జైట్మెంట్ ఆ స్టేడియంలో కనిపిస్తోంది. అండ్ ఇది పాకిస్తాన్తో మనం అంటే ఇండియా పాకిస్తాన్ ఫైనల్కి రావడం 41 ఇయర్స్ తర్వాత ఇదే ఫస్ట్ టైం కాబట్టి సో పాకిస్తాన్ మీద ఫైనల్ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ విన్ మనం ఎప్పటికీ గుర్తుండిపోయేలాంటి విన్ అవుతుంది. యాజ్ యూజువల్ అంటే సూర్యకుమార్ యాదవ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పినట్టు వాళ్ళు మనకి సమౌజ్జీయులు కాదు. కానీ వాళ్ళు చేసిన లాస్ట్ 2-3 మ్యాచెస్లో వాళ్ళు చేసిన సైన్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు మనల్ని పోక్ చేసిన విధానాలు, వీటన్నిటికీ ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలిచైతే రివెంజ్ తీర్చుకోవాలని కూడా అనుకుంటారు. సో ఇప్పుడైతే ఇండియా బ్యాటింగ్కి రాబోతుంది. మరి ఎలా ఆడుతుందో అనే ఎగ్జైట్మెంట్ అయితే అందరిలో ఉంది మమత. రైట్, థ్యాంక్ యూ తేజస్వి.
హైదరాబాద్ రవీంద్ర భారతిలో భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. మన బతుకమ్మ కార్నివాల్ పేరుతో వేడుకలు ఏర్పాటు చేశారు. 21వ తేదీ నుంచి వైభవంగా వేడుకలు జరుగుతున్నాయి. ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకతతో బతుకమ్మ సంబరాలు కొనసాగుతున్నాయి. 8వ రోజు ఇతర రాష్ట్రాల కమ్యూనిటీ సభ్యులతో బతుకమ్మ వేడుకలు జరిపారు. కన్నడ, బెంగాలీ, మార్వాడి, తమిళియన్స్ తెలంగాణ బతుకమ్మ ఆడిపాడారు. పట్టు కాంతులతో పాల పుంత దిగి నేలకొచ్చెనే గాలిల తాకి గంగ పొంగనే గోపురాల అలరించి రాగమాల అరచేతులాట చూడ ఊరంత గుంపుగూడా అలనింగి సెలవరేలా పయనించి పడువైలా దివి నుంచి నేల వైపు తన నడకనేమో మలుపు సెన్నంగి పూరేడు విడగువ్వ వల్లంకి తీతూక కొడవంక రంగు పిట్టాలెన్నో రాశిగా వచ్చిన పాల పిట్ట కై పల్లె పప్పతి పట్టే శ్రీమంతి పూవంతి కామంచి రుద్రాక్ష గురువింద గురువులు అరవిందాలు గంధాలు గుప్పెట్టి అందాల పూలున్న తంగేడు పూలే ఈ బతుకమ్మంట దీపకాంతులు పూల పల్లెలు మెరుపు తీగలోనే అరే మురిపముంపినారే నేల నిండుగా పూల పండుగ నీలి కొండకే మెరుపులద్దెనే పూల పల్లకి మేన నెక్కి గౌరమ్మ చెరుపులో కొలువు తీరెనే పూల వెలుగు నేల కాసి పగలాయే పూలెల్ల రాసులాయే గాలెల్ల గంధమాయే తాళాల దరువులాయే తప్పెట్ల మూతలాయే ఆటెంత ప్రాణమాయే పల్లంత గానమాయే దివినేల ఏకమాయే భూతోల జాతరాయే హైదరాబాద్ స్నేహ నర్సరీలో దసరా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. నర్సరీ ప్రొపరేటర్ అనురాధ లక్కరాజు, నర్సరీ ఉద్యోగులు అంతా కలిసి బతుకమ్మ పండుగ జరుపుకున్నారు. ఇక వివిధ రకాల పూలతో బతుకమ్మలు పేర్చి ఆడిపాడారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఫినిషింగ్ పాయింట్ వ్యవస్థాపకుడు లక్కరాజు నరేందర్, బ్రీడ్ వెల్త్ వ్యవస్థాపకుడు అనురాగ్ లక్కరాజు వేడుకల్లో పాల్గొన్నారు. తెలుగు మహిళల గౌరవాన్ని, ప్రకృతి పట్ల మన అనుబంధాన్ని ప్రతిబింబించే ప్రత్యేక పండుగ బతుకమ్మ అని తెలిపారు అనురాధ లక్కరాజు. ఇక స్నేహ నర్సరీలో పూలతో నిత్యం మమేకమై ఉండటం వల్ల ఈ వేడుకలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయన్నారు. పిండి సకినాలు చూస్తే నోటి నిండా ఊరిల్లూరే పొద్దు పొద్దున్నే తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఉరికే శాపపరిచి వాకిళ్ళలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పేర్చే. యువత విదేశాల్లో విద్యను అభ్యసించిన మన దేశాభివృద్ధికే సేవలు అందించాలని సూచించారు యూనిప్లానెట్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ అంజీ. మేడ్చల్ జిల్లా కోంపల్లిలో భరత్ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యూనిప్లానెట్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ప్రారంభించారు. ఆ కార్యక్రమంలో యూనిప్లానెట్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నారు. We are the new branch from Kompalli. మేము ఇక్కడ యూనిప్లానెట్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అనే కన్సల్టెన్సీ స్థాపించబడింది. దీనికి ముఖ్య కారణం యువత యొక్క భవిష్యత్తు కొరకు. ఈరోజు విద్య తప్ప మరొకటి లేదు. ప్రతి ఒక్క విద్యార్థులకు విద్య అనేది ఎంత అవసరం అనేది మా యూనిప్లానెట్ ద్వారా మేము ఒక బ్రిడ్జ్ లాగా ఫామ్ అయ్యి వాళ్ళ
భవిష్యత్తు కోసం, వాళ్ళ బంగారు భవిష్యత్తు కోసం తీర్చిదిద్దుతామని ప్రమాణం చేస్తున్నాము. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలన్న కోరిక ఉంటుంది కాబట్టి వాళ్ళ భావి భవిష్యత్తు కోసం మేము ఖచ్చితంగా మా స్వయం కృషితో తోడ్పడతామని ప్రమాణం చేస్తూ. So this is an open invite from all of us, from Team Uniplanet to each one of you in Kompally to come visit us. So we'll be excited to be a part of your journey for your overseas abroad education, and we, with very warm hearts, we are willing to welcome you all, and hopefully we see you all coming. బంజారా హిల్స్ లో అథ్లెటిక్ హార్ట్ క్లినిక్ ని ప్రారంభించింది రెయిన్బో హాస్పిటల్. ఇండియన్ బ్యాడ్మింటన్ హెడ్ కోచ్ ద్రోణాచార్య అవార్డు పుల్లేల గోపీచంద్ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఇక వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఈ క్లినిక్ ని ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు గోపీచంద్. పేదలకు ఉచితంగా హార్ట్ సర్జరీలు చేయిస్తున్న లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ సభ్యులను అభినందించారు. ఫిట్ గా ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలు ముఖ్యమని అన్నారు గోపీచంద్. దేశవ్యాప్తంగా ప్లే గ్రౌండ్, స్టేడియంస్ పెరగాలని, లేదంటే హాస్పిటల్స్ మరిన్ని పెరుగుతాయని చెప్పారు. చిన్నపిల్లలకి ఎవరైతే హార్ట్ డిసీజెస్తో వచ్చారో వాళ్ళకి ఆపరేషన్స్ చేయటం, వాళ్ళందరినీ ఈరోజు ఆ గ్రూప్ని ఫెలిసిటేట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఏదైతే అథ్లెటిక్ కార్డియోవాస్కులర్ హెల్త్ ఉందో దాని గురించి ఈరోజు అవేర్నెస్ కోసం అండ్ టెస్టింగ్ కోసం కూడా ఈరోజు ప్రోగ్రామ్ అండ్ వర్క్షాప్ జరగబోతుంది. ఓవరాల్గా మనకి ఈరోజు యాజ్ ఎ నేషన్ చూసుకున్నట్లయితే హార్ట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దీన్ని వేరియస్ విధంగా, వెదర్ ఇట్స్ ఎక్సర్సైజ్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు పుట్టుకతోనే ప్రాబ్లంతో వస్తే వాళ్ళకి ఆపరేషన్స్ కానీ ఇవన్నీ చేయటం ద్వారా డెఫినెట్లీ మన యంగ్స్టర్స్కి, పిల్లలకి ఏదైతే ఉందో ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి ఎర్లీ ఏజ్లో మనం సార్ట్అవుట్ చేసుకునే అవకాశం ఇక్కడ దొరుకుతుంది. అండ్ ఇట్స్ రియలీ వండర్ఫుల్ టు సీ ది ఎంటైర్ ఫౌండేషన్ వర్క్ ఇన్ దిస్ బ్యూటిఫుల్ మేనర్. అంటే ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే మనకి ఎక్సర్సైజ్ని చాలామంది స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే కొన్ని ఈ మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల కూడా కొన్నిసార్లు చాలా ఫెడరేషన్స్ కూడా మ్యాండేట్ చేస్తున్నాయి. అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి మీరు టెస్టింగ్ చేసుకోవాలి అని చెప్పి. అలాంటి విధంగా చూసుకున్నట్లయితే అందరికీ, ఒక అథ్లీట్కి లేకపోతే ఒక నార్మల్ పర్సన్కి కూడా వాళ్ళ హార్ట్ హెల్త్ ఉంది, ఓవరాల్ హెల్త్ ఉంది. అలాగే ఫిట్నెస్ కోసం ఒక నెంబర్ లేదు. సో బేసిక్లీ అలాంటిది కూడా ఒక టెస్ట్ చేసుకుంటానికి ఒక నెంబర్ కోసం అనేది. చిన్నపిల్లల్లో జన్మతా కార్డియాక్ ప్రాబ్లం అంటే కంజనైటల్ హార్ట్ డిసీజెస్ అనేది అండి చాలా ప్రాబ్లం. దిస్ ఇస్ 3rd లీడింగ్ కాజ్ ఆఫ్ మార్టాలిటీ, అంటే డెత్ కాజెస్ అనమాట. మన ఇండియాలోనే 2 లక్షల దాకా పిల్లలకి కంజనైటల్ హార్ట్ డిసీజ్ వస్తుందండి. దాంట్లోంచి చాలామంది పిల్లలకి సర్జరీ కావాల్సి వస్తుంది. ఈ సర్జరీ అనేది ఏంటంటే మనకి వరల్డ్ క్లాస్ సెంటర్లో, మంచి సెంటర్స్లో చేస్తే అవుట్కమ్స్ బాగా ఉంటుంది అని ఈ పిల్లలు నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతారు. ఇది రెయిన్బో చిల్డ్రన్స్ కార్డియాక్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉంది, రెయిన్బో కార్డియాక్ ఇన్స్టిట్యూట్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద యూనిక్ సెంటర్ ఇన్ తెలంగాణ, ఇన్ ద కంట్రీ. ఎక్స్క్లూజివ్ పీడియాట్రిక్ కార్డియాక్ ఇన్స్టిట్యూట్ ఉన్నది, వేర్ ఆల్ చిల్డ్రన్ కాంప్లెక్స్ కార్డియాక్ సర్జరీస్ అవుతాయి అన్నమాట. అలాగే మన హార్ట్ ఇన్స్టిట్యూట్లో ప్యూర్ లిటిల్ హార్ట్ ఫౌండేషన్ అని వీ హ్యావ్ అ ఫౌండేషన్ వేర్ చిల్డ్రన్ ఫ్రమ్ మార్జినల్స్, అంటే ఎక్కడైతే ఎవరైతే సర్జరీ మనం అఫోర్డ్ చేయలేరు అలాంటి హెల్ప్ చేస్తానికి ఈ ఫౌండేషన్ ఇవాళ మనం దే హెల్ప్ చిల్డ్రన్ ఎవరైతే పూర్ ఉన్నారో ఫౌండేషన్ సర్జరీ దే కాంట్ అఫోర్డ్. సో త్రూ డిఫరెంట్ సార్ట్ ఆఫ్ సపోర్ట్ గ్రూప్ మనం వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాము. సో వీ హ్యావ్ ఎ మెషిన్ అండ్ వీ encourage the patient to do some physical activity. So here it will be, they'll be pressing on a bicycle. There'll be a graded increase in the resistance when they pedal. So వాళ్ళు ఈ సైకిల్ తొక్కుతున్నప్పుడు వాళ్ళకి రెసిస్టెన్స్ గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుంది. ఈ మెషిన్ అనేది వాళ్ళు ఆక్సిజన్ ఎంత యూటిలైజ్ చేస్తున్నారు, కార్బన్ డైఆక్సైడ్ ఎంత వదులుతున్నారు, అండ్ వాళ్ళ హార్ట్ రేట్ ఎంత, వాళ్ళ సాచురేషన్ ఎంత, వాళ్ళ బీపీ ఎంత అని కంటిన్యూస్గా మెషర్ చేస్తుంది. సో దీన్ని బట్టి వీ కెన్ గెట్ ఎ హోల్ సిరీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ which will tell their condition of their heart, lungs, circulation and peripheral muscles. So దీన్ని బట్టి వాళ్ళతోటి ఫిట్నెస్, వీళ్ళు ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్ అంటే వీళ్ళు బాగా ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయగలుగుతారా, లేదంటే వీళ్ళకి ఏదైనా లెస్ స్పోర్ట్స్, మోడరేట్ లెవెల్ ఆఫ్ స్పోర్ట్స్ చేయగలుగుతారా అనేది. తిరుమలలో 5వ రోజు సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఇవాళ శ్రీ వెంకటేశ్వర స్వామివారు తనకు ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమల దివ్యక్షేత్రంలో సాయంత్రం 6:30 గరుడ వాహన సేవ మొదలైంది. భక్తులు గోవింద నామస్మరణతో తిరుగిరులు మార్మోగాయి. మాడవీధుల గ్యాలరీలోకి దాదాపు 2 లక్షల మందికి పైగా భక్తులు చేరుకున్నారు. నందకం, రామ్ బాగీచా, లేపాక్షి ప్రాంతాల్లో భక్తులు బారులు తీరారు. తిరుమలలో వాహనాల పార్కింగ్ ప్రాంతాలు పూర్తిగా నిండిపోయాయి. శ్రీ ముద్రాంకిత గోవింద
శ్రీవత్సాంకిత గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద హైదరాబాద్లో అక్టోబర్ 25 నుంచి శ్రీనిధి తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ 5వ సీజన్ ప్రారంభిస్తామని తెలిపారు లీగ్ కమిషనర్ సంజయ్. దీనిలో భాగంగా ఫ్రాంచైజీల స్పాన్సర్స్, ఓనర్లతో ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించింది ఆర్గనైజింగ్ కమిటీ. కొత్త సీజన్లో తీసుకొస్తున్న నిబంధనలను వివరించింది. అక్టోబర్ 1న ఆటగాళ్ల వేలం నిర్వహిస్తామని తెలిపారు. ఇక వచ్చే నెల 12న టీపీజీఎల్ సీజన్ 5ను లాంచ్ చేస్తామని తెలిపారు. ఇక అక్టోబర్ 25 నుంచి లీగ్ మ్యాచ్లు మొదలవుతాయని, నవంబర్ 23న గ్రాండ్ ఫైనల్ జరుగుతుందని తెలిపారు లీగ్ కమిషనర్ సంజయ్. ఇక ఈ సీజన్లో మొత్తం 16 జట్లు టైటిల్ కోసం పోటీ పడుతున్నాయని అన్నారు. We have the title sponsors in Srinidhi, who is continuing to support us. About bringing HGA members together. So I know starting from hole number 1 to 18, we fight hard. But again, when it comes to the hole number 19, I think we all come together and we all find the reasons why something didn't happen or why something happened, right? So it's working hard and they're already creating certain the experience part, they are looking into it to give the right experience to the golfers. Likewise, the tournament subcommittee, and obviously these tournaments are all about, we start in the hole number 0 and end at the hole number 19. In between golf happens, right? So starting with 0 and ending with 19, we have the house subcommittee definitely putting in some very creative ideas to enhance the overall the experience. వరంగల్లో శ్రీ భద్రకాళి అమ్మవారిని మంత్రి కొండా సురేఖ దర్శించుకుని మొక్కులు చెల్లించారు. మంత్రి కొండా సురేఖ తర్వాత కిలా వరంగల్ కోటలోని కుష్ మహల్ వద్ద నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి. ఈ కార్యక్రమానికి మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ సత్యశారద, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పేయిలు హాజరయ్యారు. అందరూ ఒక్క దగ్గర చేరి ఆటలు ఆడడం, పాటలు పాడడం జరుగుతుంది. మరి ఒక్కొక్క రోజు బతుకమ్మకు ఒక్కొక్క పేరు ఉంటుంది. 9 రోజులు 9 పేర్లతో బతుకమ్మను పిలుస్తూ మనం పాటలు పాడతాము. మరి ఆ పాటలలో కూడా కొన్ని అర్థాలు ఉంటాయి. వాళ్ళ ఆవేదనలు, వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు అన్నీ కూడా పాటల రూపంలో పాడుతూ బతుకమ్మను ఆడేవాళ్ళు. అంటే ఇప్పుడే చెప్పిన కలవారి కోడలు ఉయ్యాలో, కలికి మహాలక్ష్మి ఉయ్యాలో అని అంటే అప్పుడే వచ్చను ఉయ్యాలో, ఆమె పెద్దన్న ఉయ్యాలో అంటే ఇది ఒక చిన్న పాటే. కానీ ఇట్లాంటి పాటలు, కోకొల్లలు అవన్నీ కూడా మరుగున పడిపోయినాయి. మన పండుగలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. ఆ పండుగలను మనం కొనసాగించాలి అంటే మన తరం వాళ్ళు, మన తర్వాతి తరం వాళ్ళకి అది ఏ విధంగా మనం ప్రమోట్ చేస్తామో అదే విధంగా ముందుకెళ్తుంది. మరి గత 10 సంవత్సరాల్లో బతుకమ్మలో ఏమొచ్చింది అంటే, బతుకమ్మలో డిస్కో డ్యాన్సులు లేకపోతే వెస్ట్రన్ కల్చర్ తోటి డాన్స్లు వేయడం అలవాటు అయిపోయింది. అమ్మాయిలు డీజేలు పెట్టుకోవడం, ఆంటీలు కూడా డీజేలు పెట్టుకొని మరి ఈరోజు డాన్సులు, వెస్ట్రన్ కల్చర్లో డాన్సులు వేస్తూ ఉంటే బతుకమ్మ ఆట ఎక్కడికి పోయింది అనేటువంటి బాధ అనిపిస్తుంది. తెలంగాణలో ఈ బతుకమ్మ సంబరాలను పెద్ద ఎత్తున నిర్వహించాలనే ఉద్దేశంతో స్టేట్ ఫెస్టివల్ని కూడా వరంగల్ జిల్లా నుంచి 1000 స్తంభాల గుడి నుంచి మనం ప్రారంభించుకోవడం జరిగింది. తిరిగి అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలని నిర్వహించుకుంటూ ప్రతి జిల్లాలో కూడా హనంకొండలో కానీ, వరంగల్లో కానీ, అదేవిధంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా మొన్న చేసుకోవడం జరిగింది. తిరిగి ఈరోజు అంటే ప్రతిరోజు కూడా ఒక పండుగలాగా 9 రోజుల పాటు ఈ బతుకమ్మ సంబరాలను మనం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం.
మహిళలందరూ కూడా ఎంతో ఆనందంగా జరుపుకునేటువంటి పండుగ, ప్రకృతి నుండి వచ్చినటువంటి పూల నుంచి జరుపుకునేటువంటి పూల పండుగ, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కేవలం తెలంగాణ ప్రాంతంలో మాత్రమే పెద్ద ఎత్తున జరుపుకునేటువంటి పూల పండుగ. దుబాయ్లో బతుకమ్మ సంబరాలు ఈటీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో బతుకమ్మను అలంకరించారు మహిళలు. ఇక తెలంగాణ అస్తిత్వాన్ని చాటుతూ బతుకమ్మను ఆడిపాడారు మహిళలు, చిన్నారులు. దుబాయ్లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాంలో ఎంపీ రఘునందన్ రావు ఫ్యామిలీతో పాటు వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. దుబాయ్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ పై మరింత సమాచారం స్రవంతి అందిస్తారు. ఈసారి బతుకమ్మ సంబరాల కోసం నేను ఎక్కడికి వచ్చేసాను తెలుసా? మన తెలంగాణ ఆడబిడ్డలందరూ ఈసారి దుబాయ్లో బతుకమ్మ సంబరాలు చేసుకుంటున్నారు. అది కూడా 15వసారి ఈటీసీఏ ఆధ్వర్యంలో ఈ మెగా బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. మరి మనం ఎందుకు రాకుండా ఉంటాం? మన V6 ప్రేక్షకులందరికీ బతుకమ్మ సంబరాల్ని చూపించాలి కదా. మరి ఈరోజు పిల్ల బతుకమ్మ, తల్లి బతుకమ్మ అంటూ మన బతుకమ్మ మేకింగ్ జరుగుతోంది. అది ఖచ్చితంగా చూపించాలి. ఎందుకంటే అసలు బతుకమ్మ సంబరాల కంటే మేకింగ్ బతుకమ్మ సంబరాలు ఇంకా చాలా గ్రాండ్గా జరుగుతాయి. సో 3000 నుంచి 4000 మంది మన తెలంగాణ ఆడబిడ్డలు ఈరోజు ఇక్కడ పాల్గొనబోతున్నారు. మరి ఈరోజు స్పెషాలిటీస్ ఏంటి, ఏం జరగబోతున్నాయి? పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు ఈ సెలబ్రేషన్స్ షురూ చేయబోతున్నారు. సో దీనికి చాలా మంది అతిథులు కూడా రాబోతున్నారు. వారి గురించి తెలుసుకునే ముందు అసలు ఈ బతుకమ్మ మేకింగ్ ఎలా ఉంటుంది, పిల్ల బతుకమ్మ, తల్లి బతుకమ్మ, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు కూడా ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొంటున్నారు. మరి రండి చూసేద్దాం బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎలా షురూ అయినాయి, వారి మాటలోనే తెలుసుకుందాం. సో బతుకమ్మ ఉత్సవాల్లో ఈరోజు పిల్ల బతుకమ్మని కొంతమంది చిన్న పిల్లలు ప్రిపేర్ చేస్తున్నారు. సో ఈ బతుకమ్మ ఉత్సవాలు వాళ్ళు పాల్గొనడం ఎలా ఉందో వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. హాయ్, నీ పేరు? ఆద్య, ఈరోజు నువ్వు బతుకమ్మ తయారు చేస్తున్నావు కదా, ఎప్పటి నుంచి నువ్వు బతుకమ్మలో పార్టిసిపేట్ చేస్తున్నావు? ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. మరి ఈసారి స్పెషల్ ఏంటి బతుకమ్మలో? నేను ఈ ఫస్ట్ టైం బతుకమ్మ బతుకమ్మ పేర్చడం ఫస్ట్ టైమా? బతుకమ్మ ఉత్సవాలు ఈసారి 15th టైం కదా దుబాయ్లో జరగడం, ఎలా అనిపిస్తుంది నీకు? నాకు మంచిగా అనిపిస్తుంది. నీకు ఈసారి కాంపిటీషన్స్ పెట్టారుగా, నువ్వు పార్టిసిపేట్ చేసావా? అవును, డాన్స్లో వేసిన. తను బతుకమ్మ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. మనం అందులో ఇక్కడ ఇంకొకళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హాయ్, నీ పేరేంటి? శ్రీవలోన్య. ఓకే, సాంగ్స్ కాంపిటీషన్స్ అలాగే డాన్స్ కాంపిటీషన్స్ పెట్టారు. నువ్వు ఎందులో అయినా పార్టిసిపేట్ చేసావా? పార్టిసిపేట్ చేస్తున్నా. పిల్ల బతుకమ్మని పట్టుకొని చిట్టి తల్లి భలే అందంగా కనిపిస్తుంది కదా. సో తనకి బతుకమ్మ పాటలు కూడా వచ్చంట, ఒకటి పాడిపిద్దాం తనతో. ఇక్కడ ఎలాగో సింగింగ్ కాంపిటీషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి. సో మా కోసం పాట పాడతావా ఇప్పుడు బతుకమ్మ? చిత్తుల గుమ్మ శివుని ముత్తుల గుమ్మ బంగారు గుమ్మ దొరికే అమ్ము అని వారలో. ఇక్కడ మనతో మాట్లాడడానికి చాలా మంది తెలంగాణ ఆడపడుచులు రెడీగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఇక్కడే తెలిసిపోతుంది. ఇక్కడ మార్నింగ్ 10 నుంచి నైట్ 10 వరకు ఈ సెలబ్రేషన్ జరుగుతున్నా కూడా వీళ్ళలో ఎక్కడైనా ఒక డల్నెస్ ఏమైనా కనిపిస్తుందా అండి? ఉండదు. అది బతుకమ్మ అంటే వీళ్ళకి అంత ఇష్టం కాబట్టి రాణి గారు నిన్నటి నుంచే బతుకమ్మ గురించి చాలా ఎంతోజియాజంతో వెయిట్ చేస్తున్నారు. అసలు ఎలా సెలబ్రేట్ చేయాలి, మహిళలందరూ ఎలా పాల్గొనాలని. రాణి గారు చెప్పండి, అసలు ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ ఇది 15th. సో ఎలా జరుగుతుంది ఈసారి, ఏంటి స్పెషల్? ముందుగా అందరికీ దసరా అండ్ నవరాత్రి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మీరు చూస్తున్నారు కదా మా ఈటీసీఏ బతుకమ్మ పండుగ వాతావరణం చాలా సంతోషంగా మొదలైంది. ఇక్కడ లేడీస్ అందరు చాలా ఉత్సాహంగా, అసలు వాళ్ళని చూస్తుంటే పండగ అంతా ఇక్కడే ఉంది అన్నట్టు అనిపిస్తుంది. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ట్రెడిషనల్ డ్రెస్ కాంపిటీషన్, పిల్లలకి డాన్స్ కాంపిటీషన్. డాన్స్లో మెయిన్గా మేము బతుకమ్మ థీమ్ తీసుకున్నాం. ఎందుకంటే మన పిల్లలకి మన కల్చర్ తెలియడం కోసం మేము ఓన్లీ బతుకమ్మ థీమ్ పైన ఈసారి డాన్స్ కాంపిటీషన్ పెట్టాము. ట్రెడిషనల్ డ్రెస్ కూడా బతుకమ్మ థీమ్ పైనే, అంటే మన తెలంగాణ కల్చర్ ఉట్టిపడేలా పిల్లలకి ట్రెడిషనల్ డ్రెస్ కాంపిటీషన్ పెట్టాము. మరి మా కోసం ఒక్క పాట అందరూ కలిసి. చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ, చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ, చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ, చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ. బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ, చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ. బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన. సో ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ గురించి ఇంకా బాగా ఎవరు చెప్పగలరు? మీకే చెప్తున్నా. మీరు
హలో, అందరికీ దసరా బతుకమ్మ శుభాకాంక్షలు. మేము ఈటీసీఏ తరపున చాలా ఘనంగా ఎవ్రీ ఇయర్ జరుపుకుంటాము. దానికన్నా ఇంకా అంటే మెగా బతుకమ్మ సందర్భంగా ఇంకా ఉత్సవాలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ చేసుకుంటున్నాము ఈ ఇయర్. మాకు అంటే దుబాయ్లో ఈటీసీఏ స్పెషాలిటీ ఏంటంటే క్రియేటివ్ బతుకమ్మలు. ఒక్కొక్కళ్ళ క్రియేషన్ అనేది మా బతుకమ్మ టైంలోనే బయటపడుతుంది. సో అందరం ఎంతో ఉత్సాహంగా ఈ పండుగను ఎంజాయ్ చేస్తున్నాము. గరిమల్ల బతుకుల్లా గన్నేరు పోయి గౌరీ గౌరమ్మలో తీరొక్క పువ్వై మాగలవకొచ్చే గౌరీ గౌరమ్మలో ఇక కట్టలు తెంచిన ఆడబిడ్డ కన్నీళ్ళు గౌరీ గౌరమ్మలో మాసరు కట్టై ఆగినై చూడు గౌరీ గౌరమ్మలో ఆగో పులిసేరు చెట్లల్ల పుట్టమట్టి వచ్చి గౌరీ గౌరమ్మలో ముక్కలి పీటెక్కి మురిసే పొట్టెమ్మై గౌరీ గౌరమ్మలో ఆహా పచ్చని పసుపున పుట్టిన గౌరమ్మ గౌరీ గౌరమ్మలో అరే ఆకు పచ్చని సిరులు పల్లెకు అద్దింది గౌరీ గౌరమ్మలో అరే నెర్రెళ్ళు బాసిన భూదేవి తల్లిని గౌరీ గౌరమ్మలో ఆ వాన నీళ్లతోటి ఓదాచకొచ్చే గౌరీ గౌరమ్మలో. సో ఈటీసీఏ మెగా 15th బతుకమ్మ సంబురాలకి ముఖ్య అతిథిగా మన ఎంపీ గారు రఘునందన్ రావు గారు వచ్చారు. పొలిటికల్గా చాలా బిజీగా ఉంటారు సార్, బట్ ఇక్కడ ఫ్యామిలీతో వచ్చారు. సార్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. సో ఎలా జరుగుతున్నాయి సార్, మీకు ఏమనిపించింది? సో తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరు బతుకమ్మని సెలబ్రేట్ చేసుకుంటారు. ఎక్కడున్నా ప్రపంచంలో ఎక్కడున్నా ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని. సో నేను తెలంగాణ ఉద్యమంలో పుట్టినోని, తెలంగాణ గడ్డ మీద పుట్టినోని, మా తెలంగాణ వాళ్ళు ప్రపంచంలో యాడున్నా తెలంగాణ ఇట్లే చేసుకుంటారని చెప్పుకునే గర్వంగా ఉన్నటువంటి స్థితిలోకి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఎదిగినాయి. అందుకని ఐ ఫీల్ పర్సనలీ ప్రౌడ్. ఈ ఎడారిలో కూడా ఎంగిలిపుల పండుగని ఇంత గొప్పగా జరుపుతున్నటువంటి మా తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. సో మన తెలంగాణలో బతుకమ్మని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాము, చాలా సంప్రదాయాలతో సెలబ్రేట్ చేసుకుంటాము. బాగా దుబాయ్లో చేస్తున్నట్టు కనబడతలేదా? ఎగ్జాక్ట్లీ మీ నోటి నుంచి తెప్పిద్దామన్నమాట. ఇప్పుడు సిద్దిపేట, వరంగల్, హైదరాబాద్ ఇట్లా ట్యాంక్ బండ్ పైన కొంచెం తెలంగాణ ఉత్సవాలు బాగా కలర్ఫుల్గా జరుగుతాయని చెప్పుకుంటారు. కానీ దుబాయ్కి వచ్చి చూస్తే హైదరాబాద్లో ఎంత గొప్పగా జరుగుతుందో, వరంగల్లో ఎంత గొప్పగా జరుగుతుందో, సిద్దిపేటలో ఎంత గొప్పగా జరుగుతూ ఉందో, దుబాయ్లో కూడా అంతే గొప్పగా మా ఆడబిడ్డలు కొనసాగిస్తూ ఉన్నారు. నా ప్రపంచంలో ఎక్కడున్నా ఏ కార్నర్లో ఉన్నా ఐఎమ్ ఇండియన్ అని గర్వంగా చెప్పుకునే రీతిలో భారతీయులు ఎదిగినారు. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. సో దుబాయ్లో మన కార్మికులు చాలా మంది ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఇది సంతోషాన్ని ఇచ్చే విషయం. సో వాళ్ళ తరపున మీరేం చెప్తారు ఇక్కడ? సో కార్మికుల తరఫున మాట్లాడాల్సి వస్తే కార్మికులకి చాలా సంవత్సరాల నుంచి ఒక డిమాండ్ ఉంది. ఒక కొత్త ఎన్ఆర్ఐ పాలసీ రావాలి, కొత్త రాష్ట్రం తెలంగాణ వచ్చిన తర్వాత కొత్త ఎన్ఆర్ఐ పాలసీ వస్తే బాగుంటుంది అనేది అనేక ఆశలు ఆకాంక్షలు ఉండే. గత 11.5 సంవత్సరాలుగా ఆశలుగానే ఉన్నాయి, ఆవిరైపోతా ఉన్నాయని బాధపడుతూ ఉన్నారు కార్మిక సోదరులు. సో ఈరోజు బతుకమ్మ సెలబ్రేషన్స్కి ప్రతి ఒక్కరు వస్తున్నారు, తెలుగు వాళ్ళతో పాటు ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ జనరల్ కూడా వచ్చారు. వారితో మాట్లాడదాం. హలో అండి, సో హౌ వాజ్ ద సెలబ్రేషన్? This is so wonderful. India is a huge country. This celebration represents that. The cultural diversity that we see in India, that is represented so beautifully in Dubai. Honorable MP said everything that I wanted to say, that wherever you are in the world, you are Indians. You keep the cultural flag flying high. You represent the country beautifully.